యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై, అంటే సంతృష్టి లేకుండా ఆశించడమే పాపానికి మరణానికి కారణం. కనుక ఏ స్థితిలో ఉన్నా మనకి ఏముండాలి? తృప్తి ఉండాలి. ఇప్పుడు మనకంటే పైన వాళ్ళని చూడకూడదు, మనకంటే కింద ఉన్న వాళ్ళని చూడాలి. అప్పుడు తృప్తి కలుగుతుంది మనకి. మనకు ఒక పాకు ఉందనుకోండి, మేడున్న వాళ్ళని చూస్తే రోజు అసూయ వస్తుంది. అడిగి మేడుంది, 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 నాకు పాకే ఉంది. మనం ఎవరిని చూడాలా? ఆ పాక కూడా లేకుండా రోడ్డు మీద పడి ఉన్న వాళ్ళని చూడాలా. ఎంత తృప్తి కలుగుతుంది. ప్రభువా, నాకు ఈ ఆసరాన్న ఇచ్చావు, ఈ పాకన్న ఇచ్చావు, వాళ్ళకి ఏం లేదు, నిలవడానికి నీడ లేదు అని అలా చూడాలా. అలా చూస్తే తృప్తిగా ఉంటుంది జీవితం. అందుకే పౌలు అనేక సార్లు రాశాడు, హెబ్రీలకు కూడా ఇదే మాట చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక